హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూసారండి నిమ్మకాయ పులిహోర ఎంత బాగుంటుందో అండి. ఇది మనం ఎప్పుడైనా అమ్మవారికి దేవి నవరాత్రులలో మనం అమ్మవారికి ఇలా నైవేద్యంగా పెట్టచ్చండి, ప్రసాదంగా. అలాగా ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్కి, స్కూల్కి లంచ్ బాక్సులకి ఇలా తొందరగా ఇలా నిమ్మకాయ పులిహోర చేసి పంపించచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని శనక్కాయ పప్పులు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పులు అయితే కొన్ని వేసుకొని ఇలా బాగా వేయించి పెట్టుకోవాలండి. నేను ముందుగానే ఇవి వేయించి పెట్టుకుంటున్నానండి. కొందరు నూనెలోనే వేస్తారు కదా, అట్లా నూనెలో నేను కొంచెం వేగవనేసరికి నేను ఇట్లా ముందుగానే వేయించి పెట్టుకుంటున్నానండి. శనగకాయ పప్పులు ఇట్లా వేయించిన తర్వాత ఇవి అయితే పక్కన పెట్టుకోవాలండి. కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ వచ్చిందాక బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్కువ మంట పెట్టద్దండి, తక్కువలోనే మీడియంలోనే పెట్టేసుకొని ఇలా వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు వేయించి పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూను మినపప్పు వేసుకోవాలండి. ముందుగానే ఆవాలు వేసి చిట్టపట ఎక్కువ మాడిపోతాయి కదండి, తర్వాత వేసుకోవచ్చు. ముందు శనగపప్పు వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర అయితే వేసినాం కదా, ఆవాలు వేసినాం. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి వేసుకోవాలండి. ఎక్కువ మంట పెట్టుకున్నా మనం తక్కువలోనే ఇవి వేయించి పెట్టుకోవాలండి. మనము తక్కువలోనే ఇలాగా వేయించి పెట్టుకోవాలండి. తక్కువ మీడియం సైజులో పెట్టుకొని ఇట్లా వేయించి పెట్టుకోవాలండి. పల్లీలు వేసినాం కదా, పల్లీలు వేసిన తర్వాత అందులో 1 స్పూను పసుపు అయితే వేసుకుందాము. 1 స్పూన్ పసుపు వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో తగినంతగా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కాస్త మనము నిమ్మరసం అయితే పిండుకుందాము. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత నిమ్మరసము పిండుకుందామండి. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు ఇవన్నీ రోట్లో వేసి కొంచెం పచ్చగా దంచి వేసుకోవచ్చు అండి. అట్లా కూడా చాలా బాగుంటుంది. అందులో అప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ఇట్లా దంచి వేసుకుంటారండి, అట్లా చాలా బాగుంటుంది. అట్లా కూడా ఇది చాలా సింపుల్ పద్ధతి అండి. ఇది ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను 1 నిమ్మరసం అయితే ఇలా పిండుకుంటున్నాను. నిమ్మరసం పిండినాక ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత మనం చల్లారించి పెట్టుకోవాలి రైస్ని. అట్లా పెట్టిన రైస్ని దీనిలో వేసుకోవాలండి. చూడండి, ఇవి కొంచెం బాగా 5 నిమిషాలు వేయించినాం కదా. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాము. పొడిగా చల్లారించుకోవాలి రైసు. ఇట్లా పొడిగా చల్లారించిన రైస్ని ఇంట్లో కడాయిలో వేసుకొని ఇప్పుడు బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి.
ఇప్పుడు అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఉప్పు సరిపోకుంటే లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూసి వేసుకోండి. ఇట్లా అంత బాగా కలిసేలాగా మనము కలుపుకోవాలి. చూడండి ఇంకా అంతా బాగా కలిసేలా. కానీ చాలా సింపుల్ పద్ధతి అండి. ఎవరైనా మీరు రూమ్లో బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటే, కొత్తగా వంట రాని వాళ్ళు ఉంటే ఇట్లా చేసుకోండి. చాలా సింపుల్ మెథడు ఇది. అందులో కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనకు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులు చేయడానికి ఇట్లా తొందరగా అయితే ఇలా అయితే ఇది సింపుల్ అండి. చాలా తక్కువ టైం పడుతుంది కూడా ఇది. ఎక్కువ టైం పడకుండా తక్కువ టైంలోనే ఇది చేసుకోవచ్చండి. అంతేనండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నిమ్మకాయ పులిహోర అనేది. దేవుడికి ఇట్లా ప్రసాదంగా పెట్టచ్చు మనము చేసి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని పైన. అంతేనండి నిమ్మకాయ పులిహోర రెసిపీ. మరి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి బాయ్ బాయ్. మరన్నీ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చూపిస్తాను.